బట్లచందారం గ్రామము. అదే విధంగా బట్లచందారంకు అనుబంధంగా ఉన్న కొండాయపల్లి, అదే విధంగా అనంతటిపల్లి గ్రామానికి 3 గ్రామాలకు కలిపి నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్లచందారంలో వచ్చేసి 235 ఎకరాలు పట్టభూమి, అదే విధంగా 12 ఎకరాలు లావణ పట్ట వెళ్ళడం నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే విధంగా అనంతటిపల్లిలో 209 ఎకరాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 80 ఎకరాలు పట్ట, మిగతాదంతా లావణ పట్ట. కొండాయపల్లిలో 370 ఎకరాలకు పట్ట నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో 900 వచ్చేసి పట్ట, మిగతాదంతా లావణ పట్ట ఉండడం జరిగింది. ఈ రోజు బట్లచందారం గ్రామంలో 235 ఎకరాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అది పూర్తిగా సాగు భూమి, పూర్తిగా నిత్యం సాగు చేసే భూమి కాబట్టి, అదే విధంగా మాకు భూమి తప్ప వేరే ఆధారం లేదు. నిత్యం మా తాత, మా తండ్రులు, మేము అదే ఈరోజు సాగు చేసుకోవడం జరిగింది. నీవు ఈరోజు నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకుంటే మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు భూములు తీసుకున్నారు. అదేవిధంగా ఈల్రపల్లిలో, అకింపేటలో, పోలేపల్లిలో, లగచెరలో భూములు తీసుకున్నారు. అక్కడ ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రియల్ పార్క్ లేదు, ఏమీ లేదు. అక్కడనే పూర్తిగా ఉంది. ఇక్కడ ఏం చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా భూములు వదిలే ప్రసక్తే లేదు. ప్రాణాలకైనా తెగిస్తాం కానీ భూములు వదిలే ప్రసక్తి అనేది ఈ గ్రామ కరకండిగా అందరము ముక్కుసూటిగా చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి కానీ, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారి కానీ ఒకే హెచ్చరిక చెప్తున్నాము. నీవు భూములు తీసుకున్నావు కరెక్టే, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఊళ్ళోకి వచ్చి గ్రామాలను అందరినీ ప్రజలని అడిగి ఒక అభిప్రాయ సేకరణ అనేది ఉండాలి. పేపర్కి వచ్చేసి గ్రామాల అభిప్రాయ సేకరణ అని ఒక విధంగా అంటున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలను, రైతులను ఒక అభిప్రాయ సేకరణ లేదు, ఏమి లేదు. నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. మాకు డాక్యుమెంట్ చేతికి వచ్చేసి గ్రామంలో 2 days బ్యాక్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 15 రోజులు అనేది అక్కడనే జాప్యం జరిగిపోయింది. ఏ విధంగా అంటే ముందే వీళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే రైతులు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం కానీ ఏదైనా చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి 15 రోజులు వాళ్ళ అధికారులు నిర్లక్ష్యం వల్ల మాకు ఈ రోజు అంటే వాళ్ళు ప్రీ ప్లాన్గా చేస్తున్నారు. అంటే రైతులు ఎలాంటి స్టెప్ వేసుకోకుండా వాళ్ళు ఒక ప్లాన్గా ఈ రోజు అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏది రాదండి. ఈ 2 సంవత్సరాల్లో ఈ రేడియల్ రోడ్ పూర్తి కాదు, ఏమీ కాదు. ఈ పార్కులు రావు, ఏమి రావు. ఇప్పుడు మనకు కంపెనీలు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. నీ రేడియల్ రోడే పడలేదు. రేడియల్ రోడ్ పడ్డాకనే కదా కంపెనీలు పెట్టేది. రేడియల్ రోడ్ పూర్తి చేసినాక తీసుకోండి, కాదన్నదు. రేడియల్ రోడ్ లేని భూములు తీసుకో. ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మారింది. మరి రైతులందరూ అప్రమత్తం కావాలి. లేకుంటే మనకు భూములు కోల్పోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. భూములు ఉన్నందుకు మనం అందరము విలేజ్లో ఉన్నాము. లేదు అంటే ఇక భూములు పోయిన తర్వాత మన ఊళ్ళు గిట్టంగా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇవే మూడు గ్రామాలు కాదండి, దొమ్మ మండలంలో ఉన్న ఒక 7-8 గ్రామాలకు నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. కాబట్టి అందరు గ్రామస్తులు మద్దతు తెలపాలి. అందరూ పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన నిలబడాలని ఈరోజు నేను మీడియా ముఖంగా వేడుకుంటున్నాను.